హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి అన్నం చూపిస్తున్నాను. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులో ఒక 3-4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ షాజీరా, ఒక 5-6 మిరియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఇంచుల దాకా చెక్క, 1 యాలక్కాయ, కొద్దిగా జాపత్రి, ఒక 4 లవంగాలు, కొద్దిగా అనాస పువ్వు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిర్చి ఒక 4-5 వరకు వేసుకుని లైట్గా వేయించుకోవాలి. ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన అంతా పోయి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోని ఒక 2 స్పూన్ల వరకు బీన్స్, ఒక 2 స్పూన్ల క్యారెట్, అలాగే ఒక స్పూన్ పచ్చి బఠానీ వేసుకుని వేయించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలు అనేవి చాలా తక్కువ వేసుకోవాలి, అక్కడక్కడ కనిపించాలి అంతే. అప్పటి టేస్ట్ బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవి కాస్త సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని ఒక గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ రెగ్యులర్గా వాడే రైస్నే వేసుకుంటున్నాను. కావాలంటే మీరు బాస్మతి రైస్నైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోని ఒక గ్లాస్ వరకు చిక్కటి కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మరోసారి బాగా కలిపేసి దీనికి మూత పెట్టేసి మినిమం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారంటే రైస్ అనేది ఈ విధంగా చాలా పొడి పొడిగా అయి ఉంటుంది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని తిన్నారంటే చికెన్ కర్రీ అయినా లేదా మటన్ కర్రీ అయినా ఏ కర్రీలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.